హలో, నమస్తే. నేను మీ ఓంకార్. ఇది సెకండ్ పార్ట్ భగవద్గీతలో. ఫస్ట్ పార్ట్లో నేను ఒక ప్రీ రిక్విజిట్గా అసలు కురుక్షేత్రంలోకి భగవద్గీత అనేది ఎందుకు కృష్ణుడు అర్జునుడికి బోధించారు, అంతకన్నా ముందు అసలు సర్కమ్స్టెన్సెస్ ఏమేమి జరిగాయి ఏంటి అనేది ఆ సిచ్యువేషన్ అంతా నేను ఇనిషియల్గా ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఫస్ట్ పార్ట్లో. దాన్ని భగవద్గీత ప్రీరిక్ అనేసి వీడియో అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ వీడియో భగవద్గీత కంటిన్యూషన్కి. ఇందులో నేను ఇంట్రడక్షన్ అనే ఒక చాప్టర్ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. భక్తి వేదాంత స్వామి ప్రభుపద అనే అతను భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అనేసి ఒక బుక్ రాశారు. ఆ బుక్లో చదివే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇంట్రడక్షన్ అనే చాప్టర్లో ఇనిషియల్గా అతను శ్రీల రూప గోస్వామి ప్రభుపద అనే ఒక పర్టికులర్ ఇండివిజువల్కి తను గౌరవ వందనాలు తెలుపుతూ స్టార్ట్ చేస్తాడు. అలానే లార్డ్ చైతన్య అని ఇంకొక అతనికి కూడా గౌరవ వందనాలు తెలుపుతుంటారు. సో అసలు ఈ శ్రీల రూప గోస్వామి ప్రభుపద ఈయన అసలు ఎవరు, ఈయనకెందుకు గౌరవ వందనాలు ఇస్తున్నారు అనేసి అతని మీద కొంచెం రీసెర్చ్ చేశాను. సో అతను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైష్ణవ అనేసి తెలిసింది. వైష్ణవ అంటే ఎవరైతే విష్ణువుని పూజిస్తారో లేదా విష్ణు అవతారం ఎవరైతే ఉంటారో వాళ్ళని వైష్ణవ అంటారు. సో ఈయన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ డివోటీ అనేసి అర్థమైంది విష్ణువుకి. అలానే చాలా మంది వైష్ణవాస్కి కూడా ఈయన మెన్షన్ చేశారు వాళ్ళ పేర్లు, అవన్నీ కూడా చెప్పొచ్చు. బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అండ్ మన మెయిన్ ఫోకస్ అటు కాదు కాబట్టి అటు నేను ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు. సో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వైష్ణవాస్ అందరికీ కూడా తను గౌరవ వందనాలు తెలుపుతూ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, కృష్ణుడి దయతోనే నేను అంతా రాయిపోతున్నాను అన్నట్టు అతనికి కూడా థ్యాంక్స్ చెప్తూ, అండ్ అతని యొక్క మెయిన్ ముఖ్య రాణి గారు రాధారాణి, బృందావన్ యొక్క క్వీన్, సో తనకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ స్టార్ట్ చేస్తారు ఇంట్రొడక్షన్లో. ఆ తర్వాత ఇంట్రడక్షన్ ఇట్లా గౌరవ వందనాలు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత రెస్పెక్టివ్ వైష్ణవస్కి తను అయిన తర్వాత పేరాలో ఏముంటుందంటే భగవద్గీత అనేది ఒక ఉపనిషద్ అనేసి మెన్షన్ చేస్తారు. అసలు ఉపనిషద్ అంటే ఏంటి? ఉపనిషద్ని ఒక వన్ లైనర్లో మనం అర్థం చేసుకోవాలంటే అది డిఫరెంట్ డైలాగ్స్తో ఒక గురువుకి ఒక డిఫరెంట్ శిష్యాస్ ఎవరైతే ఉంటారో, బేసిక్గా ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ వచ్చేసి తన స్టూడెంట్స్కి ఎట్లాగైతే పాఠాలు నేర్పించి వెళ్తారో సేమ్ అదే విధంగా ఉపనిషత్స్ అనేవి తన గురువు అండ్ శిష్యాస్ మధ్య జరిగిన డైలాగ్స్, ఆ కన్వర్జేషన్ని ఉపనిషత్స్గా వీళ్ళు చెప్తూ ఉంటారు. సో అసలు ఉపనిషత్స్ తోటి మనకేంటి యూజ్, పర్టికులర్గా భగవద్గీతని ఒక ముఖ్యమైన ఉపనిషద్ అనేసి ఎందుకు అంటున్నారు, మనకి ఏం లాభం అనేసి మళ్ళీ కొద్దిగా రీసెర్చ్ చేశాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. భగవద్గీత కన్నా ముందు అసలు ఉపనిషద్ అంటే ఏంటి అని తెలుసుకుందాం అనుకున్నా. సో ఉపనిషద్ అనేది బేసిక్ ఇందాక చెప్పినట్టు ఇట్స్ డైలాగ్స్ బిట్వీన్ టీచర్ అండ్ శిష్యాస్. టీచర్ చెప్తూ ఉంటారు, స్టూడెంట్స్ వింటూ ఉంటారు. మళ్ళీ స్టూడెంట్స్ విన్న తర్వాత వాళ్ళు అడిగే డౌట్స్కి మళ్ళీ టీచర్ చెప్తూ ఉంటారు, మళ్ళీ స్టూడెంట్స్ వింటూ ఉంటారు. సో ఇది కన్వర్జేషన్ అనుకోండి, అట్లా ఉంటుంది ఉపనిషత్తులో. దీని యొక్క నేపథ్యాలు అంటే థీమ్ ఏంటి, మనకి బేసిక్గా వచ్చే థీమ్స్ ఏంటి అంటే 5 ఉంటాయి. ఆత్మన్, బ్రాహ్మణ్, కర్మ, మోక్ష, మాయ. సో అసలు ఈ బ్రాహ్మణ్ ఇందాక నేను చెప్పిన ఈ 5కి అసలు ఏంటి మీనింగ్స్ అనేసి మళ్ళీ ఇవన్నీ కూడా జస్ట్ ఊరికే అవుట్లైనర్స్గా తెలుసుకుందామని చూసాము. ఆత్మన్ అంటేనేమో సెల్ఫ్ గురించి, మన గురించి మనం తెలుసుకోవడం అనేది ఆత్మన్. బ్రాహ్మణ్ అంటే అతనికి ఎప్పటికీ ఎనర్జీ ఉంటుంది, అసలు ఆ ఎనర్జీ అనేది పోదు, మళ్ళీ రాదు. సేమ్ ఎంతైతే ఎనర్జీ ఉందో అదే ఎనర్జీ అట్లానే ఎప్పటికీ ఉంటుంది, ఆల్ టైమ్ పర్వేడింగ్ ఎనర్జీ. అతను బ్రాహ్మణ్. మాయ అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఉంటున్నాం, మన ఆత్మన్ ఏదైతే ఉందో మనలో, ఆ ఆత్మన్ అనేది ఈ మాయాలో ఉంది. ఈ మాయా ఇస్ నథింగ్ బట్ మనం ఇప్పుడు ఉంటున్న ఈ ప్రపంచం, లేకపోతే ఏదైనా ఇల్యూజన్ ఏదైతే టెంపరీగా ఉంటుందో దాన్ని మాయా అంటాం. అండ్ కర్మ అంటే మనం ఏవైతే చేస్తామో ఆ డీడ్స్కి
వచ్చే ఫలాలు ఆర్ బెరిష్ రిజల్ట్స్, ఫ్రూటిష్ ఆర్ బెరిష్, ఏదైనా సరే. సో కర్మ ఏంటంటే మనం చేసిన పనులకి రెస్పెక్టివ్ కాన్సిక్వెన్సెస్ అన్ని మనకు వస్తాయి. గుడ్ అయితే గుడ్ వస్తాయి, బ్యాడ్ అయితే బ్యాడ్ వస్తాయి. అన్నిటికన్నా లాస్ట్ వచ్చేసి మోక్ష. ఇప్పుడు ఈ మాయ ఏదైతే ఈ ఆత్మన్ బందీ అయిపోయి ఉందో, ఈ కర్మలకి వీటన్నిటికీ దూరం అవ్వాలి అంటే లాస్ట్కి ఈ సైకిల్ అంతా తెంచుకొని మనం బ్రాహ్మణులోకి కలిసిపోవడానికి హెల్ప్ చేసేది చెప్పేది ఏదైతే చేస్తామో, చేయాల్సిన దాని పనులు అవన్నీ కూడా మోక్ష కిందకు వస్తాయి. సో ఈ ఉపనిషత్స్ ఏవైతే ఉంటున్నాయో, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉపనిషత్ అనేది భగవద్గీత. సో దీని అర్థం ఏంటంటే మనం లాస్ట్కి అటైన్ చేయాల్సిన మోక్ష ఏదైతే ఉందో అది అటైన్ చేయడానికి మనకి భగవద్గీత అనేది ఒక కీ ఇంపార్టెంట్ సోర్స్ అన్నట్టు ఈయన చెప్తున్నారు. సో దాని పేరు, ఈ ఉపనిషత్ యొక్క పేరు గీతోపనిషత్ అనేసి చెప్పారు. సో భగవద్గీత ఇస్ నథింగ్ బట్ గీతోపనిషత్. అయితే ఈ భగవద్గీతను మనం ఎలా కన్స్యూమ్ చేయాలి అంటే, ఎగ్జాక్ట్లీ ఎట్లాగైతే మనకి కృష్ణుడు ఎవరైతే భగవద్గీతను బోధిస్తారో సేమ్ టు సేమ్ అదే విధంగా మనం ఫాలో అవ్వాలి. అంటే నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ చాప్టర్ని వదిలేసి ఇంకొక చాప్టర్లోకి వెళ్ళిపోతా అనేసి అనుకోకుండా కరెక్ట్గా ఎట్లాగైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అట్లానే మనం ఫాలో అవ్వాలి. అల్టిమేట్లీ ట్రై అండ్ అచీవ్ మోక్ష, అది మన అల్టిమేట్ గోల్ అనేసి చెప్తారు. ఇది మనకి ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ని మనం ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటే దాని పర్యవసనాలు చాలానే ఉండుంటాయి. సో అట్లా మనకి ఇష్టం వచ్చినట్టు అవ్వకుండా ఉండడానికి ట్యాబ్లెట్ వెనకాల లేబుల్ వేస్తారు. ఆ లేబుల్కి రాస్తారు స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది అని. అలానే మనం ఫాలో అయ్యి వేసుకుంటే మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇన్ ద సెన్స్ మనకు ఆ జబ్బు ఏదైతే ఉందో రెస్పెక్టివ్ జబ్బు అది తగ్గిపోతుంది. అలానే మనం ఈ మోమాయ నుంచి బయటికి వెళ్ళిపోవాలి, మనం అల్టిమేట్ పర్వేడింగ్ ఎనర్జీ బ్రాహ్మణ్లోకి కలిసిపోవాలి అనే టార్గెట్ ఉంది. కాబట్టి జనరల్లీ అది మన టార్గెట్, అది మనం గుర్తించి మనం మోక్ష అటైన్ చేసి ఎట్లా మనం బ్రాహ్మణ్లో కలిసిపోవాలి అనే దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ మనకి హెల్ప్ చేసేది భగవద్గీత. సో దీన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఏ చాప్టర్ పడితే ఆ చాప్టర్ కాకుండా లైన్ బై లైన్, చాప్టర్ బై చాప్టర్ వెళ్తూ చదువుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ చాప్టర్స్ అన్ని మనకు బోధించేది ద సుప్రీం గాడ్ హెడ్ కృష్ణుడు అనేసి చెప్తారు. అయితే దీంట్లో కృష్ణుడు చెప్పేది ఏంటంటే అర్జునుడితో, ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను బోధిస్తున్నది కాదు. యాక్చువల్లీ మొదటిసారి అయితే నేను సూర్యుడికి చెప్పాను. సూర్యుడి నుంచి మనుకు చెప్పాను. సూర్యుడు మనుకు చెప్పాడు. మను అనే అతను ఎక్ష్వాకు చెప్పు. అలా అలా అది డిసెండెంట్స్కి వెళ్తూ కాలక్రమేణా అదంతా మర్చిపోయారు. సో మర్చిపోయారు కాబట్టి మళ్ళీ ఇది మిస్ అవ్వకూడదు, ఇది అందరికీ హెల్ప్ అవ్వాలి, తెలుసుకోవాలి అందరూ అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు సెలెక్ట్ చేసుకొని చెప్తున్నారు. సో ఇది ఒక పరంపర. ఫస్ట్ పరంపర అదంతా అయిపోయింది, ఇది ఇప్పుడు రెండో పరంపర. సో అతని యొక్క కోరిక ఏంటంటే, కృష్ణుడి యొక్క కోరిక ఇప్పుడు అర్జునుడు అనే అతను మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి ఇది పాస్ ఆన్ చేయాలి అనేసి ఇది ఒక మెన్షన్ చేస్తారు అన్నమాట. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం చెప్తున్నాను అనేసి ఇది ఒక మెన్షన్ ఉంటుంది. ఇది ఒక సిస్టమ్ ఆఫ్ యోగా అని కూడా చెప్తారు. సో బేసిక్గా ఈ యోగా అంటే ఏంటి, సిస్టమ్ ఆఫ్ యోగా అంటే ఏంటి, ఎన్ని రకాల యోగాస్ ఉంటాయని మళ్ళీ నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అటు సైడ్ కూడా నేను వెతకడం స్టార్ట్ చేశాను. అయితే ఈ యోగాస్లో మనకేంటి హెల్ప్, అసలు ఈ యోగాస్ అంటే ఏంటంటే, మనం డైలీ యాక్టివిటీస్ ఎట్లా ఉండాలి, ఏమేమి ఆచారాలు పాటించాలి, ఏమేమి పాటిస్తే మనం స్పిరిచువల్గా మన గురించి మనం తెలుసుకుంటూ స్పిరిచువల్గా దగ్గరవుతూ మనం అసలు ఎంత బాగా బతకాలి, మన వెల్బీయింగ్ ఎట్లా ఉండాలి, ఇతరులను ఎట్లా మనం గౌరవించాలి లేకపోతే ట్రీట్ చేయాలి, ఇవన్నీ మనకి యోగా ద్వారా తెలుస్తుంది. సో యోగాస్ అనేవి 7 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి రాజయోగా. దీన్ని మనం రాయల్ పాత్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇది పతంజలి
సూత్రాస్ అనే సూత్ర యోగాస్ అని ఒకటి ఉంది. సో ఆ పతాంజలి సూత్ర యోగాస్ బేస్డ్గా ఈ రాజయోగ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రాజయోగాతో మనం సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మెడిటేషన్ అంటే దీక్ష అండ్ స్వయం శిక్షణ అనేవి ఎట్లా మనం అచీవ్ చేయగలుగుతాం అనేది ఈ రాజయోగా మనకి ఒక పాత్ చూపిస్తుంది. ఈ యోగాస్ అనేవి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పాత్స్ అనుకోండి. ఈ డిఫరెంట్ పాత్స్తో మనం అవి ఎట్లా అచీవ్ చేయగలుగుతాం అనేది చెప్తాయి. సో ఫస్ట్ థింగ్ రాజయోగా, సెకండ్ థింగ్ హతయోగా. థింగ్ అనకూడదు, యాక్చువల్లీ యోగాస్. సెకండ్ యోగా అనేది హతయోగా. హతయోగా అనేది మన మైండ్ అండ్ మన బాడీ, ఈ రెండింటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాం, ఈ హార్మోన్స్ ఇవన్నీ కూడా మనం ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాం, కంట్రోల్ చేసుకొని ఒక కోఆర్డినేషన్ ఎట్లా మనం తేయగలుగుతాం అనేది హతయోగా మనకి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ తేయడానికి. మూడోది వచ్చేసి కర్మయోగా. కర్మయోగా తోటి వచ్చే లాభం ఏంటంటే అది మనకి ఒక పాత్ చూపిస్తుంది. ఎట్లాంటి పాత్ అంటే మనం చేయాల్సిన పనులన్నీ మనం చేసేయాలి, A to Z మొత్తం కంప్లీట్ చేయాలి విత్ 100% ఎఫర్ట్స్. ఫైనల్గా వచ్చే ఫలితంని ఆశించకూడదు. సో మనం అది ఎట్లా అచీవ్ చేయగలుగుతాం, ఎలా మనం ఎఫర్ట్స్ పెట్టాలి, ఏం చేయాలి అనేది మనకి కర్మయోగా నేర్పిస్తుంది. ఆ తర్వాత నాలుగవది భక్తి యోగా. భక్తి యోగా తోటి మనకు వచ్చే లాభం ఏంటి, పేరులోనే ఉంది. మనం స్పిరిచువల్గా లేకపోతే ఈ డివైన్ గాడ్ దగ్గరికి మనం ఎలా దగ్గర అవ్వగలుగుతాం అనే మార్గాన్ని మనకి సూచించేది భక్తి యోగా. ఐదవది వచ్చేసి జ్ఞాన యోగా. జ్ఞాన యోగా అనేది కూడా మళ్ళీ ఆ పేరులోనే ఉంది. మనకి జ్ఞానం ఎట్లా సంపాదించుకోవాలి, నాలెడ్జ్ అనేది ఎట్లా సంపాదించుకోవాలి, ఏ విధంగా మనం చదవాలి, ఏ విధంగా మనం ముందుకు సాగాలి చదువుకుంటూ, దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనకి జ్ఞానయోగా నేర్పిస్తుంది. తంత్రయోగా ఆరవది. తంత్రయోగా తోటి మనం మన ఇవన్నీ ఈగో వీటి వల్ల మనం ఎట్లాగైతే కిందకి దిగజారిపోతున్నామో అవన్నీ దిగజారిపోకుండా ఉండడానికి ఎలా ముందుకు సాగాలి, కొన్ని మంత్రాలు, యంత్రాలు అంటే జామెట్రికల్ డయాగ్రామ్స్, వీటన్నిటి హెల్ప్ తోటి తంత్రయోగా అనేది మనకి ఆ పాత్ చూపిస్తుంది, ఎలా మనం ఈ ఈగోని సర్పాస్ చేసేసి మన హయ్యర్ గోల్స్ని అచీవ్ చేయొచ్చు అనేసి. అలానే కుండలిని యోగా అని ఒకటి ఉంది. అసలు కుండలిని యోగా చాలా డిఫరెంట్గా స్పెషల్గా అనిపించింది. కుండలిని యోగా అంటే మన స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, స్పైనల్ కార్డ్ కింద ఒక ఒక పర్వేడింగ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని ఓపెన్ అప్ చేయడానికి కుండలిని యోగా మనకు పాత్ చూపిస్తుంది. అయితే స్పెసిఫిక్గా ఎందుకు స్పైనల్ కార్డ్ కిందనే కావాలి మనకి, ఐ థింక్ చాలా పార్ట్స్ ఉన్నాయి, చాలా బాడీ పార్ట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ ఉన్నాయి లైక్ హార్ట్, ఇంటెస్టైన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వై ఓన్లీ వై స్పెసిఫిక్గా ఇట్లా కుండలిని యోగా అంటే మేబీ నాకు అనిపించింది ఏంటంటే మనం నుంచున్నా లేకపోతే కూర్చున్నా ఆర్ ఇంకే అదర్ దాన్ స్లీపింగ్, పడుకున్నప్పుడు ఆ పోస్చర్లో ఉన్నప్పుడు కాకుండా వేరే ఏ పొజిషన్లో ఉన్నా సరే మనకి మన స్పైనల్ కార్డ్ పనిచేయాలి. ఒకవేళ మన స్పైనల్ కార్డ్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మనం ఈ కూర్చోవడం, నార్మల్గా డైలీ చేసే యాక్టివిటీస్ ఏవి చేయలేము. సో ఇవన్నీ చేయడానికి ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అయ్యే యోగా కుండలిని యోగా అనేసి అనుకుంటూ అది ఒక సపరేట్గా క్రియేట్ చేశారనేసి అనుకుంటున్నాను. అయితే ఈ పాటలో నేను ఇక్కడ వరకే ఆపేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటికే వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో అసలు కృష్ణుడు పర్టికులర్గా అర్జునుడు ఒక పర్సన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఈ గీతాన్ని బోధించడానికి, ఎందుకు యుధిష్ఠుడు ఉన్నాడు, నకులుడు ఉన్నాడు, ఇతర పాండవులు ఉన్నారు, ఇంకా చాలామంది, బలరాముడు ఉన్నాడు, ఇంకా చాలామంది వ్యక్తులే ఉన్నారు కృష్ణుడికి బాగా క్లోజ్ ఉన్నారు. వై విల్ పర్టికులర్లీ టు అర్జున అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. Until then, take care. Bye.